హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మీకోసం ఒక లోటస్ పెయింటింగ్ తీసుకొచ్చాను. కేక్ బేస్ మీద నేను లోటస్ పెయింటింగ్ చేశాను అక్రిలిక్ కలర్స్తో. సో చూసేయండి నేను ఎలా పెయింట్ చేశాను. నేను బ్లాక్, రెడ్, వైట్ అండ్ గ్రీన్ యూజ్ చేశాను. ఫస్ట్ బ్లాక్ని నేను డస్టర్తోని స్ప్రెడ్ చేయాలనుకున్నా, బట్ ఇట్స్ నాట్ గుడ్ అనిపించింది నాకు. సో దెన్ నేను ఐ చూజ్ ఏ ఫ్లాట్ బ్రష్తో బేస్ అంతా బ్లాక్తో కంప్లీట్ చేసుకున్న తర్వాత వైట్ యూజ్ చేశాను. డస్టర్ని వైట్ యూజ్ చేసి ఇలా కొంచెం స్మాగ్ లాగా కనబడేటట్టుగా అక్కడక్కడ డస్టర్తో బ్రష్ చేశాను అట్లా. నెక్స్ట్ రెడ్, కంప్లీట్ రెడ్ యూజ్ చేసి లోటస్ వేసేసాను. అందులో వన్ బై వన్ పెటల్స్ కంప్లీట్ చేసేసి ఈ ఒక ఫుల్ కంప్లీట్ లోటస్ లాగా వేసాను. నెక్స్ట్ ఇలా 3 లోటస్. దెన్ నేను వైట్ తీసుకొని దాన్ని కొంచెం పింక్, రెడిష్ పింక్ షేడ్ వచ్చేటట్టుగా పెటల్స్ హైలైట్ అయ్యేటట్టుగా బ్రష్తో జీరో బ్రష్ యూజ్ చేశాను. జీరో బ్రష్తో ఇలా పెయింట్ చేశాను. అన్ని లోటస్కి కూడా అలాగే పెయింట్ చేశాను వైట్ యూజ్ చేసేసి. అండ్ ఇక్కడ నేను గ్రీన్ యూజ్ చేశాను కదా, సాప్ గ్రీన్ తీసుకున్నా. ఇక్కడ కిందికి స్టెమ్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నా. ఫస్ట్ లీవ్స్ నేను సేమ్ సాప్ గ్రీన్ తోటే కొద్దిగా ఓవల్ షేప్లో అక్కడక్కడ వేసాను. దాని తర్వాత అదే గ్రీన్లో కొద్దిగా బ్లాక్ యాడ్ చేసి హైలైట్ అవ్వడానికి కోసం అండ్ మన లైన్స్ కోసం, లీవ్స్ పైన లైన్స్ కోసం యూజ్ చేశాను. అండ్ పైన ఖాళీగా ఉందని అనిపించింది, సో పైన కూడా ఒక చిన్న లోటస్ అలా వేసేసి దానికి కూడా కింద దాకా స్టెమ్ ఎక్స్టెండ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఫైనల్గా వైట్ తీసుకొని కొంచెం మనకి హైలైట్ అయ్యేటట్టుగా పెటల్స్ అక్కడక్కడ హైలైటింగ్ కోసం వైట్ యూజ్ చేశాను. సో దిస్ ఈజ్ how I paint a lotus and cake base. I hope you all liked it. Thank you for watching. Subscribe for more videos.